గడిచిన ఒక 2 వారాల క్రితము జరిగిన ఒక దుర్ఘటన. మదనపల్లిలో 7 సంవత్సరాల అమ్మాయిని ఒక దుర్మార్గుడు కన్నేసి, చాక్లెట్ కొనిస్తా అని చెప్పేసి, రేప్ చేసి చంపి బా డ్రమ్ములో బా బా బా. కుక్కినటువంటి పరిస్థితి. తర్వాత తను కూడా చనిపోయినట్టుగా అవును. తెలుస్తుంది. ఉమ్. అయితే చిన్న పిల్లలను ఎలా కాపాడుకోవాలి? చిన్న పిల్లల గురించి మరి దైవజనులు ఎలాంటి వారి సలహాలు, సూచనలు ఇస్తారు అంటూ కొంతమంది అడిగారు. ఎలా కాపాడుతాం మార్క్ బాబు గారు? ఇప్పుడు పిల్లలను కోళ్లను గంపలో కట్టి పెట్టినట్టు, కుందేళ్లను ఏదో కేజీలో పెంచినట్టు, ఉమ్, ఆ? ఒక పంజరంలో పెంచిన అట్లా చేయలేం కదా. ఉమ్, పాపం పసికూనలు ఇప్పుడు స్కూల్కి అయితే పంపాలి కదా. ఉమ్. అవును. తల్లిదండ్రి వాళ్ళ జీవనోపాధి, ఉద్యోగము, వ్యాపారం, వ్యవసాయం అన్ని మానుకొని బడికి తీసుకుపోయి రోజంతా అక్కడే కావలి కాసి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఎత్తుకొని వచ్చి అలా చేయలేము కదా. ఉమ్, తల్లికి తండ్రికి పెద్దలకు దూరంగా ఇండిపెండెంట్గా వాళ్ళు కొన్ని గంటలైనా ఒక రోజులో ఉంటారు. ఉమ్, మరి ఎలా కాపాడుకుంటామంటే ఏం చెప్తాం చెప్పండి. ఉమ్, కాపాడడం అని అంటే 24 గంటలు కాపాడితేనే క్షేమం ఉంటుంది. మన కన్ను చూపు ఒక అరగంట పక్కకు పోయినా సరే ఏమైనా జరగవచ్చు అనే భయానక వాతావరణం ఉమ్, ఎందుకున్నది ఈ దేశంలో. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, ఐపీబీపీ స్థాపించిన ప్రారంభం నుండి కూడా నేను చెప్తున్నా, ఉమ్, రేపిస్టులకు, స్త్రీల పట్ల, ఆడపిల్లల పట్ల అత్యాచారాలు చేసిన వాళ్లకు వెంటనే మర్మాంగ ఖండన శిక్ష విధించాలి. అంతే, ఇక మళ్ళా మాట్లాడొద్దు. ఉమ్. దేశంలోని న్యాయవాదులందరూ ఒక్కటై ఒక తీర్మానం చేయాలి. రేపిస్టుకు పక్షంగా మేము అసలు వాదించాం. ఉమ్. అదే నా కూతురైతే, నా కూతుర్ని రేపు చేస్తే ఒకడు వానికి నేను డిఫెన్స్ లాయర్ అవుతానా? లేదు. నా చెల్లెల్ని రేపు చేస్తే డిఫెన్స్ లాయర్ నేను చేస్తానా? చేయను కదా. డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ చేయను కదా. కాబట్టి దేశంలో ఏ ఆడపిల్ల అయినా సరే నా కూతురు లేక నా చెల్లెలు అనుకోవాలి. వాళ్ళ పక్షంగా వాదించడానికి ఒక అడ్వకేట్ కూడా ముందుకు రావద్దు. వాళ్ళు స్వతంత్రంగా ఆ నిర్ణయం తీసుకోవాలి. తర్వాత ప్రభుత్వం ఒక చట్టం చెయ్యాలి. రేపిస్టు అయిన వాడిని వెంటనే మర్మంగాలు కోసి అవతల పారేసేయాలి. వాళ్ళని చంపొద్దు. ఉమ్, మగాడికి ఇది చావు కంటే పెద్ద శిక్ష. అంతే. ఇక వాడు మళ్ళా ఆ తప్పు చేయలేడు. ఉమ్, అదే ఆడోళ్ళ మీదకి పోతే అన్యాయంగా అత్యాచారం చేస్తే మన బ్రతికే అసలు లైఫ్ లేకుండా అయిపోతుందిరా, బ్రతికే వేస్ట్ అయిపోతుందనే భయం ఉమ్. మగోళ్ళందరికీ పుట్టించాలి. ఏ మగోడైనా నా పిల్ల బాగుందిరా, బలవంతంగా చేసి చూద్దాం అని తలంపు వచ్చినప్పుడే గడగడమని వాడికి గుండాగి చచ్చిపోవాలి. అయ్య బాబోయ్, నాకేంటి ఇలాంటి తలంపు వచ్చింది, నిజంగా చేసేసి ఉంటే నా సంగతి అయిపోవు కదా, ఉమ్. నా లైఫే బర్బాద్ అని మగోళ్ళందరూ కూడా భయపడి చచ్చేటట్టుగా, వీలైతే సౌదీ అరేబియాలో బహిరంగంగా చేయి నరికేస్తారు, బహిరంగ ప్రజా కోర్టులో ఉమ్. తల నరికి చంపేస్తారు. అలాగా ఉమ్. ఇలాంటి దుర్మార్గాలు చేసేవాళ్ళు ఉన్నారే, ఉమ్. వీళ్ళను అందరి ముందు పెద్ద లాల్ బహదూర్ స్టేడియం లాంటి స్టేడియంలోని అందరి ముందు వాడిని బట్టలు ఇప్పేసి అందరు చూస్తుండగా వాడిని మర్మంగాలు కోసి అవతల పడేయాలి. ఉమ్. అట్లా పురుష ప్రపంచంలో భయం పుట్టించాలి. అప్పుడు ఆడపిల్లల్ని కాపాడుకుంటాం. ఓకే. పురుష ప్రపంచం అంతా మృగాలలాగా, ఉమ్. పురుష ప్రపంచం అంతా మృగాలలాగా, తోడేళ్లలాగా, ఉమ్. ఎప్పుడు ఆడపిల్ల దొరికితే ఏదో చేసేద్దామనే మృగాల్లాగా తయారై పొంచి ఉంటే ఉమ్. ఎంతసేపు అని ఒక ఆడపిల్లని కాపాడుతాం? ఉమ్. ఆడపిల్లని కాపాడడం కాదు, మగోళ్ళను వాళ్ళు భయం పుట్టించి వాళ్ళు ఆ తలంపు రాగానే వణికి చచ్చేటట్టు చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు ఇది గవర్నమెంట్ అయితే చేయాలి సార్. గవర్నమెంట్ చేయలేని పక్షంలో ప్రజలు ఎలా రెస్పాండ్ అవ్వాలి, లేదా ప్రజలు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం లేదు, ఇక ప్రజలు ఇప్పుడు మనకు ఆల్రెడీ సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఉమ్.
మరి మానభంగం చేయడానికి వచ్చినప్పుడు వాడిని చంపేసినా సరే అమ్మాయి మీద హత్యా నేరము మోపబడదు. మానభంగం చేయడానికి వచ్చాడండి, నా మానం కాపాడుకోవడానికి వాడిని చంపేశాను అని ఆమె నిరూపించగలిగితే కోర్టు కూడా ఆమె శిక్షించాలి. చిన్నపిల్లల పరిస్థితి అయితే వాళ్ళు ఎదురు తిరగలేరు కదా. చిన్నపిల్లల గురించి అంటున్నా, చిన్నపిల్లల దాకా రాకముందు ఇలాంటి జనరల్ యాటిట్యూడ్ స్త్రీ సమాజంలో వస్తే ఓకే, జనరల్ యాటిట్యూడ్ స్త్రీ సమాజంలో వస్తే అప్పుడు మగోళ్ళందరూ భయపడతారు. అప్పుడు చిన్నపిల్లలను చూసినా వాడు భయపడి పారిపోతాడు. అది చిన్నపిల్లనా పెద్ద పిల్లనా అది వేరే విషయం బాబు. ముట్టుకుంటే చాలాసేపు చూసినా సరే నా సామాన్ మాయమైపోతుంది అనే సంగతి వాడు ఆ చిన్నప్పుడు గారెడి వాడు చేసేవాడు, రారా ఇటు ముందుకు రా నీ సామాన్ మాయం చేస్తానని. అట్లా అది గుర్తొచ్చింది నాకు. అలాగే ఎవరైనా ఆడోళ్ళని చాలాసేపు చూడొద్దురా మాయమైపోద్దని భయము మగోళ్ళందరికీ పుట్టించాలి. ఇది నేను మొదటి నుండి చెప్తున్నా, ఇందులో నాకు రెండో అభిప్రాయమే లేదు. అట్లా చేసేవాడు నా సొంత కొడుకైనా సరే, నా తోడబుట్టినటువంటి తమ్ముడైనా సరే, వానికి అదే శిక్ష, అంతే, ఇంకా వేరే శిక్ష లేదు. అలాగా ఈ యాటిట్యూడ్ ప్రభుత్వంలోను సమాజంలోను వచ్చిన నాడు పసికూనల జోలికి ఎవడు పోడు. ఓకే.